రేపు 22వ తారీఖున బాలరాముడి ప్రతిష్టాపన జరగబోతుంది అయోధ్యలో. ఇది నిజంగా మనందరికి చిరకాల వాంఛ కూడా. దశాబ్దాల కాలంగా ఇది కొంచెం ఇరకాటంలో ఉన్నటువంటి సందర్భంలో ఇవాళ నరేంద్ర మోడీ గారికి ఆ భగవంతుడు ఒక సువర్ణావకాశం ఇచ్చాడు అని చెప్పి భావిస్తున్నాను. అయోధ్యలో రామ మందిరాన్ని నిర్మించి ఒక 22వ తారీఖు రోజు బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా హిందూ బంధువులందరికీ కూడా నేను నా హృదయపూర్వక నమస్కారములు తెలియచేసుకుంటూ, ముఖ్యంగా ఇది ఎన్నో ఏళ్ళ కళ, ఎంతో మంది కళ. ఎందరో చెట్టు పుట్ట కాకుండా 30 ఏళ్ళు ఒక్కొక్క న్యూస్ చూస్తూ ఉన్నాము. 30 ఏళ్ళు మౌనవ్రతం పాటించిన 85 సంవత్సరాల ఒక వృద్ధురాలు కూడా ఈరోజు రామ మందిర స్థాపన అయిన తర్వాత తన మౌనవ్రతాన్ని వీడుతున్నాము అంటే ఆ రాముడి పైన ఉన్న మన హిందుత్వానికి నిదర్శనంగా రాముడి పైన ఉన్నటువంటి మన అభిమానానికి మన హిందువులము మనకు మనమే చాటి ఈరోజు రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ అవుతుందంటే, ఈరోజు అయోధ్యలో రామ మందిరానికి మనము నిర్మించుకున్నామంటే ఇది ఎవరి యొక్క దేవుడు కాదు, రాముడు అందరి వాడు. ఇది పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా మనము ఈరోజు రామ మందిరాన్ని నిర్మించుకొని రామరాజ్యాన్ని ఏర్పరచుకుంటూ మనము ముందుకు సాగాలి. ముఖ్యంగా రాముడు అంటేనే ఒక ఆదర్శమూర్తి. భారతదేశము మరియు ప్రపంచవ్యాప్తంగా రాబో 22వ తారీఖు రోజు మన భారతదేశంలో ఉన్నటువంటి దివ్యమైన భవ్యమైన రామ మందిరము నిర్మించాము. అదేవిధంగా ఆ రోజు ప్రాణప్రతిష్ఠ చేస్తున్నాము. మనము ఆ రోజులలో లేక కలిగినటువంటి రాముడు, దశరథ రాముడు మరి ప్రాణప్రతిష్ఠ చేసుకొని మళ్ళీ జన్మించబోతున్నారు. దీనికి మనమందరం కూడా మన ప్రియతమ నరేంద్ర మోడీ గారు ఏదైతే కార్యం తలబెట్టారో, అంటే మన అయోధ్యలో తిరిగి రాముడిని తీసుకురావాలి అని చెప్పేసి ఆయన ఒక సంకల్పం తీసుకున్నారు. ఆ సంకల్పాన్ని ముందుకు తీసుకుపోతూ మన భారత సుప్రీంకోర్టు కూడా మద్దతు తెలుపుతూ మన రామ మందిరం నిర్మించడం కోసము తన యొక్క అంగీకారాన్ని తెలపడం జరిగింది. దీనిని ముందుకు తీసుకెళ్తూ నరేంద్ర మోడీ గారు దివ్యమైన భవ్యమైన రామ మందిరం నిర్మించడం కోసము ఆయన కంకణం పూనుకున్నారు. ఆ రోజు నుంచి మన భారతదేశం నుంచి ప్రతి ఒక్కరు కూడా రామ మందిరాన్ని నిర్మించాలి అని చెప్పేసి నిధులు సేకరించి, అంటే ప్రతి ఒక్క పౌరుడు, ప్రతి ఒక్క భారతీయుడు, ప్రతి ఒక్కరు కూడా ఇందులో భాగస్వాములు కావాలి అని చెప్పేసి నరేంద్ర మోడీ గారి యొక్క కోరిక. ఈ యొక్క కార్యక్రమాన్ని, ఈ యొక్క పూజను ఘనంగా చేసుకోవాలని చెప్పేసి నేను ప్రార్థిస్తున్నాను. అలానే ప్రపంచం వైపు మొత్తం ప్రతి ఒక్క చూపు 22 తారీఖు ఉంది కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి ఒక్క ఎలా విజయవంతం చేయాలో ఆలోచించి చాలా ఘనంగా చేయాలి. ఎందుకంటే ఈ యొక్క కార్యక్రమం మొదలెట్టినప్పటి నుంచి మన నిధి సేకరణ కాడి నుంచి తీసుకొని మొన్న రీసెంట్ దాకా జరిగింది మన అక్షతల కార్యక్రమం వరకు ప్రతి ఒక్క హిందూ ధర్మ పోరాట యోధుడు బయటికి వచ్చేసి ఒక కార్యక్రమాన్ని విజయవంతం చేసి నేను అన్న భాగ్యసం అని చెప్పేసి ఏదైతే రుజువు చేశారో, ఇంకా ఈ కార్యక్రమం ఘనంగా జరగాలంటే మనం 22 తారీఖున ప్రతి ఒక్క గుడిని పరిశుభ్రంగా చేసుకొని ఘనంగా పూజలు నిర్వహించి సాయంత్రం మనమైతే దీపావళి పండుగ జరుపుకుంటామో అలానే ఈ యొక్క పండుగను కూడా జరుపుకోవాలని చెప్పేసి నేను మనసారా కోరుతున్నాను. ఎందుకంటే శ్రీరామచంద్రమూర్తి ఎంతో మందికి స్ఫూర్తి కాబట్టి మనం కూడా ఇదే స్ఫూర్తితో ముందుకెళ్లాలి. భారతదేశ యావత్ యువత మొత్తము ఈ దారి నడవాలని చెప్పేసి మీ అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాను. బ్రహ్మాండమైనటువంటి మొత్తం ప్రపంచంలో మొట్టమొదటి ఇంత భవ్యమైనటువంటి విశాలమైనటువంటిది ప్రజలు ఆచరించేటటువంటి దాదాపుగా 200 పైన దేశాల్లో ఈరోజు 22న జరిగేటటువంటి రాముని ప్రాణ ప్రతిష్ఠ గురించి కోట్లాది మంది ఎదురు చూస్తూ ఉన్నారు. భారతదేశంలో కూడా 140 కోట్ల మంది కూడా అనేక కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. రోజు పత్రికల్లో, టీవీలో చూస్తూ ఉన్నాము. ఇక్కడ మేము అన్నదానం చేస్తాము, భజనలు చేస్తాం, కీర్తి చేస్తాము, ప్రతి ఆలయాన్ని శుభ్రం చేయమని చెప్పి నరేంద్ర మోడీ గారి పిలిపివ్వగానే అనేక వేలాది ఆలయాలు శుభ్రపరిచేటటువంటి స్వచ్ఛ అభియాన్ కార్యక్రమం జరుగుతూ ఉంది. భక్తి శ్రద్ధలతో అయోధ్యలో రాముడు జన్మించిన స్థలంలో తిరిగి రాముడు వస్తున్నాడు, రామరాజ్యాన్ని తీసుకొస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారికి
ఈ సందర్భంలో నిజంగా కూడా రాముడు రాబోయేటటువంటి ఇంకా ఎన్ని సంవత్సరాలంటే అన్ని సంవత్సరాలు పరిపాలించే శక్తి ఇవ్వాలని చెప్పేసి ఆ భగవంతుణ్ణి కూడా కోరుతా ఉన్నాను. అనేక మా యొక్క సైదాబాద్ ప్రాంతం నుండి కూడా దాదాపుగా ఒక 20 మంది కరసేవకులు బయలుదేరిన వాళ్ళందరికీ నేను ప్రత్యేకంగా 22వ తారీఖు రోజున వారికి నేను సన్మానం చేయదలుచుకున్నాను. నిజంగా అసలు కరసేవకులు అంటే పాత బస్తీ అంటే కరసేవకులు అనేక హిందూ ధార్మిక కార్యక్రమంలో పాల్గొనడము. మా యొక్క ఎక్స్ కార్పొరేటర్ శ్రీ సహదేవ్ యాదవ్ గారు, మా తమ్ముడు శ్రీనివాస్ చంద్రజీ, సుధీర్ రెడ్డి, ఇంకో సుధీర్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, మరి అదేవిధంగా మిగతా చాలా మంది, అసలు ఒకరా ఇద్దరా నేను పేర్లు చెప్పుకోకపోతే ఎంతో మంది కార్యకర్తలు ఆ రోజు కరసేవలో పాల్గొన్నటువంటి సందర్భం. ఈరోజు అయోధ్యలో రామ మందిర నిర్మాణం కావడం ఏదైతుందో భారతదేశానికి ఏదైతుందో ఒక విశ్వగురుగా ప్రపంచానికి విశ్వంగా మారుతుంది అని దాంట్లో సందేహం లేదు. సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు ఈ యొక్క అయోధ్య రామ మందిరం కొరకు పోరాటంలో భాగంగా ఈ 500 సంవత్సరాల పాటు చిన్న టెంట్ కిందనే ఈ యొక్క బాలరాముల యొక్క విగ్రహం ఉండేది. ఇప్పుడు మోడీ గారు స్వహస్తాలతోన ఈ యొక్క 500 సంవత్సరాల పోరాటంలో బాబ్రీ మసీదును కూలగొట్టుకొని అయోధ్య రామ మందిరాన్ని భవ్యంగా నిర్మించుకొని రేపు 22వ తారీఖు నాడు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా ఈ యొక్క బాలరాముని యొక్క ప్రతిష్టా కార్యక్రమం నడుస్తుంది. ఈ యొక్క భవ్య మందిరము 500 సంవత్సరాలు ఏదో టెంట్ కింద ఉన్నదో ఇప్పుడు 1000 సంవత్సరాలు అయినా సరే ఈ యొక్క మనం నిర్మించుకున్నటువంటి ఈ యొక్క రామ మందిరం చాలా అమోఘంగా ప్రపంచంలోనే విఖ్యాతిగాంచినటువంటి విఖ్యాతపరంగా కానీ ప్రసిద్ధి చెందినటువంటి భవ్య మందిరంగా విరాజిల్లుతుందని తెలియజేసుకుంటాం. అయోధ్య రామ మందిర నిర్మాణం అనేది ప్రపంచంలోనే ఒక పెద్ద గుర్తింపు. ఎందుకంటే ఎన్నో దశాబ్దాల తరబడి రాముడు బయట ఎండకు వానకు తడుస్తూ బయట ఉన్నాడు. ఈరోజు రామునికి గుడి ఏర్పడ్డది. ఆ గుడి మన మోడీ హయాంలో జరగడం అనేది ఆయన అదృష్టంగా భావించాలి. అద్వానీ అసలు జాతీయ నాయకుడు ఆ రామ మందిరం విషయం ఏదైతే తెరపైకి తీసుకొచ్చాడో భారతీయ జనతా పార్టీ వేదికగా ఈరోజు అది మోడీకి దక్కింది అని ఆయన కూడా సంతోషపడుతున్నాడు. రాముడు మోడీని కన్కరించాడని చెప్తా ఉన్నాడు. ఈరోజు ఇది హిందువులకందరికీ ఒక పండుగ లాంటిది. మనము మన యొక్క పండుగలు జరుపుకుంటున్నాము, అనేక 6 రకాల పండుగలు, అదంతా స్ఫూర్తితో జరుపుకుంటున్నాం. అదే రకంగా ఈరోజు ఈ పండుగ యాడ్ అయింది మనకు. ఈ పండుగ మన ఆ పండుగల్లో పాటు ఈ పండుగ కూడా మనకు కలిసి వచ్చింది. ఇది మనకు పెద్ద పండుగ. 22 జనవరి రోజు రాముని ప్రతిష్ట, రామ మందిరం యొక్క నిర్మాణం అనేది మన హిందువులకందరికీ కూడా గర్వకారణం. ఈ దేశమే కాకుండా ప్రపంచం అంతా కూడా లోకోత్తర రాముని యొక్క బాలరాముని యొక్క ప్రాణ ప్రతిష్టను కనులారా దర్శించేటందుకు గాను ఆధ్యాత్మిక శోభతో ప్రజలంతా కూడా ఉత్సుకతతో ఉన్నారు. ఈ యొక్క అయోధ్యలో రామ మందిరం ధ్వంసమై 500 సంవత్సరాలు 77 సార్లు పోరాటం చేస్తే చివరి పోరాటంలో 1992లో నేను కూడా కరసేవకుడిగా పాల్గొన్నా. ఆ పోరాటంలో దాన్ని వివాదాస్పద దాంచాను కూలగొట్టడంలో ప్రముఖమైన పాత్రలో మనము ఉడతా భక్తిగా పాల్గొన్నటువంటి కరసేవకునిగా ఈరోజు భవ్యమైన మందిరాన్ని దర్శించేటటువంటి మహద్భాగ్యం కూడా లభించింది. పూర్వీకులు చెట్లు నాటితే ఆ ఫలాలు ఎవరో వారి యొక్క వారసులు తినేటట్టు అనుభవించేటటువంటి అవకాశం ఉండేది. కానీ ఈనాడు మన కళ్ళతోటి చివరి పోరాటంలో పాల్గొనేటటువంటి అవకాశమే కాకుండా ఆ భవ్యమైనటువంటి రామ మందిరాన్ని దర్శించేటటువంటి మహద్భాగ్యం భారతీయులందరికీ కలగడం, దాంట్లో మాకు కూడా కలవడం, గతంలో మొదటిసారి కానీ రెండోసారి కానీ మూడోసారి కానీ కరసేవకులను పంపే భాగ్యం మా ఇంటి నుంచి మాకు కలగడం వల్ల దీని మహాభాగ్యంగా ఎన్నో జన్మల పుణ్యఫలంగా మేము భావిస్తా ఉన్నాం. ఒక మతానికి సంబంధించిందో లేకపోతే ఒక దేవుడికి సంబంధించినది కాకుండా భారతీయుల యొక్క స్వాభిమానానికి చిహ్నంగా భావిస్తూ ఉన్నాం. ఇట్టి యొక్క 22వ తారీఖు ఆ దేవాలయంలో ప్రాణ ప్రతిష్ఠ చేస్తున్నటువంటి బాలరాముని యొక్క ప్రాణ ప్రతిష్టకు ఈ యొక్క భారతదేశంలోని పౌరులందరూ కూడా మతాలకు కులాలకు అతీతంగా ఏకకంఠంగా ఏకముక్తంగా జై కొడతా ఉన్నారు.
నిర్మించడం, దానిని ప్రాణప్రతిష్టలు చేయడం అనేది గర్వకారణము. మరి రాముని యొక్క విశిష్టత మనందరికీ తెలిసిందే. వారు ఏకపత్ని వ్రతులు, ఏకవాక్య పరిపాలకులు, వారు ధర్మాన్ని పాటించినటువంటి ధర్మ ప్రభువు కాబట్టి వారి యొక్క దేవాలయ నిర్మాణము, విగ్రహం యొక్క ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం దిగ్విజయంగా కొనసాగాలని కోరుకుంటాం. ఈరోజు దేశం మొత్తం కూడా హర్షిస్తూ ఉంది. అయోధ్యలో ఎప్పుడు రామాలయం కడతారా అని చెప్పి ఎదురు చూస్తున్నట్టు తరుణం రానే వచ్చింది. ఈ కార్యక్రమానికి హిందూ ముస్లిం తేడా లేకుండా సోదరులు సోదరిమణులు ఎంతోమంది ముస్లిం సోదరులంతా కూడా 10,000 మంది కూడా మనం చూసాం. నిన్న మొన్న కొన్ని ఛానళ్లలో కూడా రావడం జరిగింది. ఈ పాటికి 10,000 మంది సోదరులు సోదరిమణులు కూడా అక్కడ చేరడం జరిగింది. ఇదే ఉత్సాహంతో దేశంలోనే ఇటువంటి బాలరాముడి ప్రాణ ప్రతిష్టకు లక్షలాది మంది హిందువులు కావచ్చు, సాధువులు కావచ్చు, సంతులు కావచ్చు, అన్ని మతాల వారు కూడా ఈ పాటికి అక్కడికి చేరుకోవడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని, అదేవిధంగా రాబోయే తరాలకు కూడా, భావి తరాలకు కూడా రాముడి యొక్క చరిత్రను తెలియపరచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది భావి తరాలకు కూడా మంచి ఉపయోగపడుతుంది. అయోధ్యలో రాముడి యొక్క విగ్రహ ప్రతిష్ట, ప్రాణ ప్రతిష్ట సందర్భంగా యావత్ దేశంలో జరుగుతున్న అనేక రకాల కార్యక్రమాలలో భారతీయులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేస్తున్న సందర్భంగా మరియు 22వ తారీఖు నాడు ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు కానీ ఇతర దేశాల ప్రజాప్రతినిధులు కూడా 80 దేశాల ప్రజాప్రతినిధులు పాల్గొంటున్న సందర్భంగా ఈ యొక్క విజయంగా, హిందువుల యొక్క విజయంగా ఈ రోజున ఈ రాముడి యొక్క విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో గ్రామాన దాని సందర్భంగా అనేక రకాల కార్యక్రమాలు, అక్షింతలు, ఇక్కడి నుంచి అయోధ్య నుంచి వచ్చిన అక్షింతలు పంపిణీ కార్యక్రమం మరియు అనేక కార్యక్రమాలు 22వ తారీఖు నాడు అనేక రకాల కార్యక్రమాలు చేయటానికి పిలుపునిచ్చినందున హిందూ జాతి మొత్తం కూడా ఈ దేశంలో ఉన్న అన్ని రకాల కులాలు, మతాల వారందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న సందర్భంగా వారందరికీ కూడా ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నాను. పితృవాక్య పరిపాలకుడు, ఏకపత్ని వర్తుడైనటువంటి ఒక ఆదర్శమూర్తి అయినటువంటి శ్రీరామచంద్రుని యొక్క విగ్రహ ప్రతిష్ట, ఆయన పుట్టినటువంటి అయోధ్యలో రాములల్లా విగ్రహ ప్రతిష్టాపన, ప్రాణ ప్రతిష్ట జరగబోతుంది. ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటి నేపథ్యము. రామో విగ్రహాన్ ధర్మ అని మనకు ఒక నానుడి ఉన్నది. అంటే ధర్మానికి ప్రతీక శ్రీరామచంద్రుడు. ఆయనని విగ్రహ రూపంలో మనం అందరం కూడా దర్శించుకోవడం ఈ సమాజానికి ఒక ప్రతీకగా వస్తున్నటువంటి సందర్భము. మరి మధ్య ఆసియా నుంచి ఈ దేశానికి ఒక దురాక్రమదారుడుగా వచ్చినటువంటి ఒక వ్యక్తి మరి 12వ శతాబ్దంలో ఆ రామాలయాన్ని కూల్చడం ద్వారా మరి వాళ్ళ యొక్క ప్రతీకని ఎగిరేయడం ద్వారా మన భారతీయుల యొక్క స్వాభిమానాన్ని మరి హరించి వేయడం జరిగింది. ఈ స్వాభిమానం అన్నిటికంటే ముఖ్యంగా ఒక వ్యక్తి మరి ఎంత సంపదలు ఉన్నా కూడా స్వాభిమానం అనేది ముఖ్యము. 1528వ సంవత్సరం జూన్ 6వ తేదీన అయోధ్యలోని రామాలయాన్ని విదేశీ శక్తులు కూల్చబడినవని మనకు చరిత్రకారులు చెబుతూ ఉంటారు. గత 496 సంవత్సరాలుగా శ్రీరాముడు జన్మించినటువంటి ఆ పరమ పవిత్రుడు పురుషోత్తముడైనటువంటి శ్రీరామచంద్రుడు జన్మించినటువంటి సరయూ నది తీరంలోనే అయోధ్యలో రాముడు జన్మించిన ప్రదేశంలో రాముడికి ఆలయం లేదని ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి భారతీయులందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ వచ్చారు. మరి ఈ 500 సంవత్సరాలుగా ఎంతోమంది సాధువులు, సత్పురుషులు ప్రాణత్యాగం చేయడం కూడా మనం చరిత్ర ద్వారా తెలుసుకుంటూ ఉన్నాము. మరి ఇన్ని సంవత్సరాల తర్వాత ఈ కళ ఈరోజు నెరవేరబోతుంది అంటేనే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి భారతీయులతో పాటు భారతీయ సంస్కృతిని గౌరవించే విదేశీయులు కూడా ఆనందపడుతున్నారని చాలా ఆనందం వ్యక్తం చేయడం జరుగుతూ ఉంది. మరి ఈ సందర్భంగా అయోధ్యలో మన ప్రధానమంత్రి గారు చెప్పినట్టుగా జూన్ 22వ తేదీ సాయంకాలం ప్రతి ఇంటి ముందు కూడా దీపాలు వెలిగించి దీపావళి ఉత్సవం చేసుకొని ఎవరెవరి భారతదేశంలో సుమారు 5.5 లక్షల గ్రామాల్లో ప్రతి గ్రామంలో రాముడికి, ప్రతి నగరంలో, ప్రతి వాడలో కూడా రాముడికి మందిరాలు ఉన్నాయి. మరి అయోధ్యలో ఈనాడు 500 సంవత్సరాల తరువాత రామాలయం నిర్మించబడుతున్న సందర్భంగా ప్రతి ఇంటి ముందు కూడా దీపాలు వెలిగించి ఆనందంగా దీపోత్సవం చేసుకొని మన భారతదేశంలో కలగా మిగిలిపోతుందన్నటువంటి రామ మందిరాన్ని
అయోధ్యలో అధునాతనంగా నిర్మించడం అనేది నిజంగా మన హిందువులందరూ సంతోషించదగిన విషయం. ఈరోజు భారతదేశంలో 1000 రైళ్లను ప్రత్యేక రైళ్లను ఆ అయోధ్య కోసం పంపిస్తున్నటువంటి గవర్నమెంట్కి కూడా మనం నిజంగా రుణపడి ఉండాలి. ఆ అయోధ్యను గురించి టీవీలో చెప్తుంటే వాటిని చూడాలా అనేటువంటి ఆకాంక్ష హిందువుగా పుట్టిన భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క హిందువు, యావత్ భారతదేశం కదా ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క హిందువు కూడా ఒకసారి సందర్శించే విధంగా అయోధ్యను తీర్చిదిద్దినటువంటి పెద్దలకు మనం హిందూ జాతి ఉన్నంత వరకు రుణపడి ఉండాలి. నిజంగా ఆ అయోధ్య మేము చిన్నప్పటి నుంచి కూడా అనేక సంవత్సరాలుగా దాన్ని కలగా మిగిలిపోతుంది అనుకున్నాం. దాన్ని సాధించినటువంటి సాధించినటువంటి పెద్దలకి, ఆ మంచి తీర్పు ఇచ్చినటువంటి న్యాయస్థానాలకి, ఈరోజు అధునాతంగా దాన్ని నిర్మించినటువంటి ప్రభుత్వానికి కూడా హిందూ జాతి రుణపడి ఉండాలని సభాముఖంగా మనవి చేస్తున్నాము. సంవత్సరాల తరబడి ఎదురు చూస్తున్న రామ మందిరం అనేది ఇప్పుడు ఎంతో అద్భుతంగా నిర్మించడం చాలా సంతోషకరమైన విషయం. ఎందుకనగా రేపు 22వ తారీఖు 12:25 ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరుగుతున్నది. అందుచే ప్రతి ఒక్క రామభక్తుడు ప్రతి ఇంట్లో ప్రతి గుళ్ళో ఆ ముహూర్త సమయానికి మన గృహమునందు కానీ దేవాలయమునందు కానీ మంచిగా నీట్గా భక్తి శ్రద్ధలతో పూజించి ఇరుగు పొరుగు వారికి తీర్థ ప్రసాదాలు అందజేసి ఆ రామనామం జపిస్తూ ఆ రోజు కానీ మరుసటి రోజు కానీ మనకు తోచిన సేవా కార్యక్రమాలు చేస్తూ రామనామం జపిస్తూ ముందుకు కొనసాగాలని. అయోధ్యలో రామ మందిర నిర్మాణం జరిగి చాలా గొప్పగా భగవంతుని శ్రీరాముని విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం జరుగుతూ ఉంది. దీనికి హిందూ బంధువులందరూ కూడా చాలా సంతోషిస్తున్నారు. ఎందుకంటే ఎన్నో తరాలుగా ఆలయ నిర్మాణానికి అనేక వేల మంది తమ ప్రాణాలు అర్పించి త్యాగాలు చేసి ప్రయత్నం చేసినప్పటికీ ఆ కళ అప్పుడు సాకారం కాలేదు. కానీ ఈరోజు సాకారమై మనము ఆ యొక్క ఉద్విగ్న క్షణాలని మరి మనం కళ్ళతో చూసి ఆనందించే క్షణం వచ్చింది. దానికి మా జన్మ ధన్యమైందని మేము భావిస్తూ ఉన్నాం. ఇందుకోసం ఎంతోమంది కరసేవకులు ప్రాణార్పణ చేశారు. వారి యొక్క ఫలమే ఈరోజు మన జీవితంలో రాముని వారి గుడి చూస్తామా లేదా అనేది ఒక కలగా ఉండేది. కానీ ఈరోజు మన ప్రధాని నరేంద్ర మోడీ గారి చొరవతో అయోధ్యలో రామ మందిర ప్రతిష్టాపన జరుగుతుంది. ఈ నెల 22వ తేదీ ప్రతి ఒక్క హిందూ బంధువు వాళ్ళ ఇంటి ముందు దీపాలు వెలిగించండి, నుగ్గులు వేయండి. ఈ నెల 22వ తేదీన అయోధ్యలో జరుగుతున్నటువంటి బాలరాముడి ప్రాణ ప్రతిష్టకు సంబంధించి అంతా హిందువులందరూ కూడా ఏకమయ్యి దాన్ని చేసుకోవడం అనేది మనకెంతో గర్వకారణంగా ఉంది. అయోధ్య రామ జన్మభూమి అనే పేరు ఉన్నదే తప్ప ఇప్పటిదాకా రాముల వారి గుడి లేదు అక్కడ. గత 500 సంవత్సరాల నుంచి ఎంతో మంది హిందూ బంధువులు ప్రాణత్యాగాలు చేస్తే, ఆస్తి త్యాగాలు, ప్రాణత్యాగాలు కోట్లెంబడి తిరిగి చేసుకుంటే గాని ఈరోజు బీజేపీ పార్టీ వల్ల, మన నరేంద్ర మోడీ గారి వల్ల మనకు ఈ కళ అనేది సాకారమైంది. రాముల దేవస్థానం మన పెద్దలు చాలా గొప్పగా నిర్మించున్నారు. ఇది అందరికీ, దేశ ప్రజలందరికీ శుభసూచకము. ఇది ఎన్నో ఏళ్ల తర్వాత కడుతున్నారు కాబట్టి రామ మందిరం చాలా గొప్పగా ఉంది. కాబట్టి ఆ రోజు మన దేశ ప్రజలు గ్రామాన దేవాలయాలందు శుభ్రపరచుకొని దేవస్థానంలో పూజలు చేసి మన ఇంట్లో కూడా పూజలు చేయించుకొని ఆ రోజు మొత్తం కూడా రామనామం జపించి మనం ఆ రోజు దీపావళి చేసుకోమని మన పెద్దలు నిర్ణయించున్నారు. ఆ జరిగినంతసేపు కూడా యావత్ భారతదేశంలో కూడా శ్రీరామ జయ రామ జయ జయ రామ అనే మంత్రాన్ని పఠిస్తూ ఉంటారు. సాయంకాలం కూడా ప్రతి హిందూ కుటుంబం యొక్క ఇంట్లో 5 దీపాలు అంటే ప్రమిదలు వెలిగించాలి. ఒకటి తులసి కోట దగ్గర, 2 మన దేవుని మంటపం దగ్గర, మిగిలిన 2 బయట వాకిల దగ్గర ఉంచాలి.
ఎన్నో వేల సంవత్సరాల క్రితం నిర్మించబడిన రామాలయం అనేక ఆటుపోట్లకు లోనై చివరికి రేపు జనవరి 22న ప్రతిష్ట జరుగుతూ ఉంది. అందువల్ల ప్రతి హిందువు కూడా జనవరి 22న మధ్యాహ్నం 12:20కి ముందు నుంచి ఆ ప్రతిష్ట అయిపోయినటువంటి 12:30 దాకా కూడాను ప్రతి వాళ్ళు గుళ్ళల్లోనూ ఇళ్లలోనూ ఎక్కడైతే అక్కడ రాముని యొక్క నామం జపం చేస్తూ చివరిలో అయోధ్య నుంచి వచ్చినటువంటి శ్రీరామచంద్రుని యొక్క అక్షంతలు 12:30 నెత్తిన చల్లుకొని అందరూ కూడా ఆ కార్యక్రమాన్ని ముగించాలి. ఈ నెల 22వ తారీఖున మరి అయోధ్యలో బాలరాముని విగ్రహ ప్రతిష్ట జరుగుతూ ఉంది. మరి భారతదేశంలో ఎన్నో ఏళ్లుగా గత 500 సంవత్సరాలుగా నిరీక్షిస్తున్నటువంటి ఈ యొక్క బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని మనకు 22వ తారీఖున మరి బాలరాముని విగ్రహాన్ని ప్రతిష్ఠించడం, ఈ యొక్క కార్యక్రమాన్ని భారతదేశంలోనే కాకుండా ప్రపంచం యావత్తు కూడా అన్ని వర్గాల వారు మరి చాలా పండగ వాతావరణంలో నెలకొంటా ఉంది. మరి ముఖ్యంగా మనం గమనించినట్టయితే మరి ఈ యొక్క బాలరాముని విగ్రహం మరి ప్రతిష్ట అనేది మనమందరం కూడా ఏ రకమైనటువంటి వాతావరణంలో చేసుకోవాలనేది మనకు కొంతమంది పండితులు సూచించారు. ముఖ్యంగా మన గ్రామంలో మన ఊళ్ళో ప్రతిష్ట జరిగినప్పుడు ఎటువంటి కార్యక్రమాలు అయితే మనం నిర్వహిస్తూ ఉంటామో, మరి ఆడపిల్లలు తీసుకొచ్చుకొని బట్టలు పెట్టడం అయితేనేమి, మరి మన ఇంటినంతా కూడా వాతావరణాన్ని ఒక పండగ వాతావరణం నింపుకోవడం, మరి అలంకరణ ఇంటిని కూడా అలంకరించుకోవడం, మరి దేవాలయాలు అలంకరించుకోవడం, ముఖ్యంగా మనం ఇంకా చూసినట్టయితే సాయంత్రం వేళల్లో మరి ఇంటి అలంకరణతో పాటు 5 దీపాలు వెలిగించడం, మరి ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా భారతదేశమే కాదు ప్రపంచం యావత్తు కూడాను అన్ని వర్గాల ప్రజలు ఈరోజు అన్ని వర్గాల ప్రజలు కూడా జై శ్రీరామ్ అనేటువంటి నినాదంతో మరి ముందుకెళ్తా ఉన్నారు. ప్రియతమ ప్రధానమంత్రి గారు 10 రోజులు ఉపవాస దీక్షలో ఉండి కూడా పరిపాలన సాగిస్తున్నారు. అది ఎంతో గొప్ప కార్యక్రమం. ఆయన ఈ 10 రోజులు రేపు 14వ తేదీ నుంచి నిన్న సంక్రాంతి రోజు నుంచి 22వ తేదీ వరకు ప్రతి దేవాలయం కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలనే నినాదంతో ప్రప్రథంగా ఆయనే ఆ దేవాలయాల్ని పరిశుభ్రత చేశారు. ఆయన బాటలో నడిచి మన ఊర్లో ఉన్న దేవస్థానాలు కూడా అన్ని ఈ 4 రోజుల్లో క్లీన్ చేయించాల్సిందిగా ప్రజల్ని కోరుకుంటున్నాము. రాముల వారి యొక్క అక్షతలు ప్రతి ఇంటికి, ప్రతి వీధికి, ప్రతి గ్రామానికి చేరడం చాలా శుభ పరిణామంగా భావించాలి. అదేవిధంగా 22వ తారీఖు రోజున రాముల వారి యొక్క ప్రతిష్టాపన జరుగుతున్నటువంటి శుభ సందర్భం లోపల ప్రతి ఇంట్లో పంచహారతులు వెలిగించి స్వామివారికి అర్పించాలని చెప్పేసి ఒక ఏదైతే ఆ పిలుపు మేరకు ప్రజలందరూ కూడా ముందుకు వస్తున్నారో చాలా సంతోషకరమైనటువంటి విషయం ఇది కూడా. ప్రతి ఇంటి మీద కాషాయం జెండా ఎగరవేసి రాముల వారి మీద ఉన్నటువంటి మన భక్తి ప్రపత్తులను చాటుకోవాలని చెప్పేసి అయినవాళ్ళు దేవస్థానం నుంచి కూడా మేము కోరుకుంటున్నాము. ఎదురు చూసినటువంటి అయోధ్యలో రామ మందిర నిర్మాణం చేయటం సంకల్పించడం జరిగింది. ఆ ఉద్దేశంగా మన దేశ ప్రజలందరూ కూడా ఒక భక్తిభావంతో ఈ కార్యక్రమం జరుపుకోవడం జరుగుతుంది. ఈ గ్రామాలకు ప్రతి గ్రామానికి కూడా స్వామివారి అక్షంతలు రావడం, ప్రతి ఇంటి గడప కూడా ఆ అక్షంతలు ఇవ్వడం వల్ల ఒక హిందుత్వ భావం అనేది బాగా ఏర్పడ్డది. దీంతో ప్రజలందరూ కూడా ఒక హిందుత్వ భావంతో ముందుకు సాగడం జరుగుతుంది. ఇది ఎంతో శుభ పరిమాణము. రామ్లల్లా యొక్క ప్రాణ ప్రతిష్ఠ జరిగే ఈ యొక్క కార్యక్రమాన్ని హిందూ బంధువులంతా ఏకమై ప్రతి దేవాలయాన్ని శుద్ధి చేసుకొని వారి పరిసరాల్లో ఉన్నటువంటి దేవాలయాలను సందర్శించే విధంగా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉన్నది. నర్సంపేటలో 500 ఏండ్ల కళ నిజం చేసినటువంటి ఈ యొక్క నరేంద్ర మోడీ గారికి నర్సంపేట పట్టణ ప్రజల తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము, ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. రామభక్తులందరికీ శుభాకాంక్షలతో తెలియజేస్తూ 22వ తారీఖు రోజున ప్రతి ఇంట్లో ప్రతి ఆడబిడ్డ ప్రతి హిందూ బంధువులందరూ ఏకమై ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేసుకోవాలని చెప్పేసి ఆ రాముని ఆశీస్సులు పొందాలని చెప్పేసి కోరుకోవడం జరుగుతూ ఉన్నది. అందరి యొక్క త్యాగదముల ఫలితం ఇది. తర్వాత
ఈ నరేంద్ర మోడీ గారు దీపావళి లాగా జరుపుకోమని చెప్పారు 22వ తారీఖు నాడు. దీపావళి కంటే ఇంకా ఎక్కువ ఘనంగా జరుపుకోవాలనేటువంటి మా ఉద్దేశం ఉంది. ప్రతి వాడల ఊరుల చాలా పండుగ దినంగా భావిస్తూ ఉన్నారు. అయోధ్య రామ మందిరం 500 సంవత్సరాలు కృషి చేసి మనకు అయోధ్యలో రామ మందిరం నిర్మించడం జరిగింది. అది ఒక యూత్కి ఇన్స్పిరేషన్గా ఉంది. కావున మీరు అందరూ ఆ రోజు 5 దీపాలు వెలిగాలని కోరుకుంటూ జై శ్రీరామ్. యావత్ హిందూ ప్రపంచంలో ఉన్నటువంటి హిందువులంతా గర్వించే దినం 22వ తారీఖు అని చెప్పుకోవచ్చు. ప్రపంచంలోనే హిందువులు ఉన్నటువంటి ఎక్కడైతే హిందువులు ఉన్నారో వాళ్ళంతా కూడా మరి రామ మందిరం రాముని విగ్రహ ప్రతిష్ట కొరకు 22వ తారీఖు నాడు జరగబోతున్నటువంటి విగ్రహ ప్రతిష్ట కొరకు హిందువులంతా ఏకమై ఈ దేశంలో ఉన్నటువంటి హిందువులు కూడా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి తరుణం ఆసన్నమైంది. ఈ హిందువులంతా కూడా దేశంలో ఉన్నటువంటి ఈ రామ మందిరాన్ని నిర్మించాలని అనేక పోరాటాల తర్వాత జరుగుతున్నటువంటి ఈ కృషిలో భాగంగా భారతీయ జనతా పార్టీ అనేక సంవత్సరాల నుంచి కృషి ఫలితమే మరి ఈనాడు నరేంద్ర మోడీ గారు ప్రధానిగా ఉన్నాడు. ఆ ప్రధాని ఏ విధంగా మరి రామ మందిరానికి కృషి చేసి ఇవాళ అయోధ్యలో రామ మందిరం కట్టడమే కాకుండా ఆనాటి అటల్ బిహారీ వాజ్పేయి కావచ్చు, లాల్ కృష్ణ అద్వానీ కావచ్చు, వాళ్ళు కూడా మరి ఈ రామ మందిరాన్ని చూడలేకపోయారు. వాళ్ళు ఇప్పుడు అద్వానీ కాదు, మరి ఇప్పుడు వారు కూడా దీనికి రామ మందిరానికి వస్తున్నాడు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి యావత్ దేశంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా సంతోషం చేస్తున్నారు, సంతోషపడుతూ ఉన్నారు. ఈ 22వ తారీఖు నాడు ఈ బాలరాముని విగ్రహ ప్రతిష్ట తర్వాత దేశం కూడా సస్యశ్యామలంగా ఉంటుంది. దేశ ప్రజలంతా కూడా సస్యశ్యామలంగా ఉంటారు. దేశం అభివృద్ధి జరుగుతుంది. 9 సంవత్సరాలలో నరేంద్ర మోడీ గారు వెలికితీసి మరి ఎలాంటి ముస్లింలకు కానీ హిందువులకు కానీ ఎలాంటి భేషజాల పోకుండా మంచి శుభపరిమాణం కావించుకొని ఈరోజు జనవరి 22వ తారీఖున అయోధ్య రామ మందిరాన్ని పునర్నిర్మించుకోవడం కొరకు మేము ప్రతి భారతీయుడు గర్వంగా భావిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు మేము జనవరి 22ను ఒక పండుగ దినంగా మోడీ గారు చెప్పినట్లు ప్రతి ఇంట దీపావళి పండుగలాగా జరుపుకొని ప్రతి ఇంటింట దీపాన్ని వెలిగించుకుంటాం. అదేవిధంగా అందరూ రామ మందిరాన్ని నిర్మించుకున్న తర్వాత అందరికీ శుభపరిమాణం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మోడీ గారికి మరొక 5 సంవత్సరాలు ఇలాగే ఉంటే భారతదేశం ఎంతో ముందుకు పోతుందని చాలా గర్వపడుతున్నాం. 5 శతాబ్దాల నుంచి యావత్ భారతదేశము హిందూ జాతి భారతావని 500 సంవత్సరాల నుంచి రామ మందిరం ఎవరైతే ఈరోజు హిందూ జాతి ఆరాధ్య దేవునిగా పూజిస్తారో అటువంటి రాముడు పుట్టినటువంటి స్థలంలో రామ మందిరం లేకపోవడం, అది మన శత్రుశేషాలు దాన్ని నాశనం చేయడం, అది ఈ యొక్క జాతికి చాలా అవమానకరం. అటువంటి సంఘటన దృష్టిలో పెట్టుకొని 500 సంవత్సరాలుగా హిందువులు చేస్తున్నటువంటి పోరాటం ఫలించి ఈరోజు మనం భవ్యమైనటువంటి రామ మందిరాన్ని అయోధ్యలో చూస్తున్నాము. ఈ నెల 22వ తేదీన అయోధ్యలో రామ మందిర ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరుగుతున్నది. అందులో భాగంగా ఈరోజు దేశవ్యాప్తంగా సుమారుగా 30 రాష్ట్రాలలో, అంతేకాకుండా మిగతా ఒక 150 దేశాలలో కూడా దీనికి సంబంధించినటువంటి కార్యక్రమాలు రామ జన్మభూమి తరపున జరుగుతున్నాయి.